కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న ఛత్తీస్గఢ్లో అక్టోబర్ 4వ తేదీన తను చేసిన ప్రకటన ఏంటంటే, లొంగిపోతే రెడ్ కార్పెట్ పరుస్తాము, లేదంటే ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పి ప్రకటించాడు. మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణ ప్రకటించడం, ఈ నేపథ్యం లోపల వాళ్ళు సాయుధ పోరాటమైన ఆయుధ విసర్జన అన్నా అంటే వాళ్ళ యొక్క రూపం ఏదైతుందో ఈ ఆయుధాల ద్వారా ఇది సాధ్యం కాదు. కాబట్టి ప్రజానీకంలో మధ్యలో ఉండి కూడా ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలన్న దాంతో ఏంటంటే నంబాల కేశవరావు నాయకత్వం నుంచి అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నది. కానీ ఈ కొనసాగుతున్న దాన్ని అపహాస్యం చేస్తూ దానికి పూర్తి విరుద్ధంగా నిర్మూలన, అదే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తోటి అది కంటిన్యూగా అనేక కేంద్ర కమిటీ మెంబర్లను, రాష్ట్ర కమిటీ మెంబర్లను చంపడమే కాకుండా కూడా హోంశాఖ మంత్రి ఇచ్చిన జవాబు ఏదైతుందో లొంగిపోతే రెడ్ కార్పెట్ అంటుండు. లొంగిపోతే రెడ్ కార్పెట్ వాళ్ళేమి, నువ్వు లొంగిపోతే రెడ్ కార్పెట్ పరసమని వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళకు వాళ్ళ సొంత కోరికలు, వాళ్ళ కుటుంబం కోసము, వాళ్ళకు కోట్ల డబ్బులు వాళ్ళు కావాలని కోరుకోవడం లేదు. వాళ్ళు కోరుకుంటుండేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతుందో శాంతి చర్చలు జరపండి. అవును, మీరు ఆయుధాల సమస్య రాజ్యాంగ వ్యతిరేకం అంటుండు కదా, అవును చర్చిస్తాము, శాంతి చర్చల ఎజెండాల భాగంగా ఆయుధ విసర్జన చర్చిద్దాము, నిర్ణయిద్దాం, సాయుధ పోరాటం విరమణ చేద్దాము, ఇది మొత్తంగా చేద్దాము, ఇది మేము నిజాయితీగా చెప్తున్నాం మేము. కాబట్టి ఇది చర్చించమంటే ఎన్కౌంటర్ చేస్తున్నావు, చర్చించమంటే ఎన్కౌంటర్ చేస్తున్నావు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఉందా ఎక్కడైనా?